పొంగింది చాలు గాని ఏం ఆలోచించావు? ఈ అవమానం దారుణం, నేను సహించలేను. మానమే ధనంగా బ్రతుకుతున్న ఒక నికార్సైన మగాణ్ణి ఓ కులట మెయిన్ రోడ్డు మీద, అది అందరి ముందు, అందులోనూ నీ పెళ్ళాం ముందు ఒక్కటి పిచ్చింది అనంటే ఇంకెందుకు నువ్వు బతకటం? నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతా మావా, నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతా. మావయ్య ఆగు, ఇవాళ అసలు టైం బాగలేదు. రేపు శుక్రవారం మార్నింగ్ 9 to 9:30 పరమ దరిద్రంగా ఉంది, అప్పుడు పోదు గాని. అంటే నిండు నూరేళ్ళ నా జీవితానికి 40 ఏళ్ళకే శుభం కార్డు వేస్తారా? మీరు అసలు మిత్రులేనా? ఊరుకో మామా, ఏదో ముచ్చట పడి కొట్టిందే అనుకో, ఆ మాత్రానికి చచ్చిపోవాలా? ఏంటల్లుడు, మామూలుగా కొట్టింది కాబట్టి సరిపోయింది. అదే పడుకోబెట్టి మీద కూర్చుంటే చచ్చిపోయి ఉండేవండి. లాగిపెట్టి నువ్వు కూడా టేకాల్సింది. ఎవరు నేనా? ఊరుకోరా. అది అసలు ఎలా ఉంది అనుకున్నావు? ఆడ మైక్ టైసన్ లా ఉంది. అది ఇచ్చిన పంచికి కళ్ళు బయర్లు గమ్మి, నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు కొట్టే పంచికి ప్యాంట్కి ఆ రాక్షసి కళ్ళు బయలు గమ్మాలి, జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి. శభాషలుడు, ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ అనిపించావు. నేనేం చేయాలి చెప్పు? నిన్ను 10 మందిలో కొట్టిన ఆడది జీవితంలో ఇంకెప్పుడు తలెత్తుకోవడానికి వీల్లేదు. నువ్వు వెంటనే వెళ్ళి దాని శీలాన్ని లాక్కొచ్చాయి. ఊరుగా బా, శీలం అంటే ఆరేసిన చీర అనుకున్నావు, మూలేసిన చీపురు అనుకున్నావు, సట్టుకుని సంకలు అట్టుకొచ్చేయడానికి. అది కష్టం కానీ ఇంకొక ఐడియా చెప్పు. అంటే ఏంట్రా, మా రాంబాబు గారికి అంత కెపాసిటీ లేదని, లేకపోతే రేప్ చేసే మ్యాటరే లేదని? వాడు నికార్సైన ఫుల్ బాటిల్ రా. ఒరే రాంబాబు, నువ్వు వెంటనే వెళ్ళి ఆ శ్రీకన్య శీలంతో ఆడుకో. అవసరమైతే మేం కూడా హెల్ప్ చేస్తాం. థ్యాంక్స్ అల్లుడు. మీరు కోఆపరేట్ చేస్తానంటే నేను వెళ్ళి దాన్ని రేప్ చేసి ఆ రేప్ ని మన పురుష జాతికి నేను అంకితం చేస్తా. ఓకే, ఇదే స్పీడ్ వెళ్ళు మావా. ఏం చేస్తాడో ఏంటో, ఎలక్కి వెనక్కి ఫైట్. ఏంటి మావా పిచ్చి మొహం వేసి చూస్తావు? దూకు. ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి. మంచి నిద్రలో ఉంది, నిద్ర లేచేసరికల్లా రెచ్చిపో. ఏ కయ్యానికైనా బియ్యానికైనా సమబుజ్జి కావాలి. మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు, 2 sides ఉంటేనే రంజక్కువ. వెళ్తా, దూకుతా. మీరు ఇక్కడే ఉండండి రా. లే 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 శ్రీకన్యా, లేస్తావా లేపమంటావా? నువ్వు లేస్తావా నన్ను లేపమంటావా? చిన్నరుమై, ఏంటి టైంలో వచ్చావు? నిన్ను రేప్ చేయడానికి వచ్చాను. రేపా? ఎస్, వాళ్ళు వెళ్ళిపోయినా సరే నేను నిన్ను రేప్ చేసి తీరుతాను. రేపా? నన్నా? రా. ఆగరా. నేను ఆగను. మర్యాదగా అక్కడ ఆగరా. ఆగు. నేను ఆగను. నేను ఆగితే ఏమవుద్దో నాకు తెలుసండి. నేను ఆగను. నేను ఆగను. ఆగరా. నేను గట్టిగా తొడగొట్టానంటే ఆ చప్పుడుకి గుండాగి చస్తావు. తెలుసు. నా ప్రాణం పోయినా సరే నిన్ను రేప్ చేసి తీరుతాను. మగ జాతికి అంకితం చేస్తా. నన్ను రేప్ చేస్తావా? 104సారి అడుగుతున్నా, ఎవరు కొట్టారో చెప్పండి. ఎవరు కొట్టారో చెప్పు, ఆయనకి 2 చాక్లెట్లు ఇస్తా. సావిత్రి, సావిత్రి. అక్క, నా మంగళసూత్రం గట్టిది, లేకపోతే ఈయన రాత్రి గుడుకుమనేవాడు. అయ్యో, రోట్లోకి మన పచ్చళ్ళ అలా అయిపోయారేంటండి? అదే నాకు అర్థం కావటం లేదక్క. ఉదయం నుంచి అడిగి అడిగి నా నోరు అరిగిపోయింది, కానీ ఈయన నోరు విప్పడం లేదు. ఏమండి, అక్క వచ్చింది, కనీసం ఇప్పటికైనా చెప్పండి. కొట్టిన వాళ్ళని అక్క కుమ్మేస్తారు. చెప్పండి రాంబాబు గారు, అసలు ఏం జరిగింది? మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా? అక్క ఉండక, నేను వెళ్ళి టీ తీసుకొస్తా. ఏరా, పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని 4 తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా? అసలు నిన్ను సంసారానికి పనికి రాకుండా చేస్తా. టీ తాగండి. చూడండి అక్క, కాళ్ళు చేతులు నట్టుతో బిగించినట్టు చాలా టైట్ గా ఉంది. కొట్టింది ఎవరో కానీ దెబ్బ తెలియకుండా చాలా టెక్నికల్ గా కొట్టారు. ఉండు, కొంచెం సరి చెయ్యక మా ఆయన్ని. ఒక్క నిమిషం, నేను సెట్ చేస్తాను కదా.
పర్వాలేదు. జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి, లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది. బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో. అక్క ఏం చెప్పావక్క, నువ్వు ఈ కాలనికి రానివి నా మాంగళ్యాన్ని కాపాడావు. చాలా థ్యాంక్స్ అక్క. వెళ్ళిస్తానమ్మా. సరేనక్క. నా బంగారు అయ్యో, ఏంటండి రాలేడు, నేను ఆ ఇల్లు ఖాళీ చేస్తాను రా. ఊరుకో మామా, అద్దె తీసుకోకుండా ఫ్రీగా ఇల్లు ఇచ్చే శ్రీకన్య లాంటి ఓనర్ ఎక్కడ దొరుకుతుంది? అందుకనే కదా శ్రీకాంత్ ఇల్లు ఖాళీ చేస్తాననేది. చాలే ఊరికే బాబాయ్, అబ్బో రేపు రివర్స్ అయినంత మాత్రం కాలనీ ఖాళీ చేయాలా? మళ్ళీ ట్రై చేయ గజనీ మహమ్మద్ లాగా. చాలా ఊరుకండా, మీరు చెప్పిన మాటలను పిచ్చేదోలాగా పుల్లొట్లో తలగా పెట్టాను. ఏదో మేమే తప్పు చేసినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావేంటి? ఇప్పుడు ఆ, సర్కస్ చూడడానికి ప్రేక్షకులు వచ్చినప్పుడు ఆ, పులిని బోన్ లో పెట్టే రింగ్ మాస్టర్ ఆడిస్తాడు. నువ్వేం చేసావు? ఆ. నిద్రపోయే పుల్ని బయటికి లాక్కొచ్చావు. ఆ సిచ్యుయేషన్ లో ఆ. సర్కస్ లో ఎవడైనా ప్రేక్షకుడు ఉంటాడా? కరెక్ట్ అల్లుడు, నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్. నేను ఈ కాలనీ వదిలిపెట్టి పారిపోతా. ఇంత సడన్ గా కాలనీ ఖాళీ చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి డౌట్ వస్తాయి. కాలనీ నుంచి నువ్వు ఖాళీ చేయటం కాదు, ఆ. కాలనీ నుంచి శ్రీకన్యని ఖాళీ చేయించాలి. అది ఎలా కుదురుద్ది? ఆ కాలనీ నువ్వు కొంటే కాలనీ కొంటమా? అద్దె కట్టడానికి ఠికానా లేదు. కాలనీ ఎలా కొంటాను అల్లుడు? ఏ అదృష్ట దేవత ఆకాశం నుంచి ఊడిపడి బంగారు బిందెలిస్తే తప్ప. బాబాయ్ అక్కడేదో యాక్సిడెంట్. పదండి. మేడం గారు మీకేమవుతారు? ఆ, ఆవిడెవరో నాకు తెలియదండి. రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడుంటే నేనే రక్షించి తీసుకొచ్చాను. యు ఆర్ గ్రేట్. ఇంతకీ ఆవిడెవరో తెలుసా? 100 కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు. జేకే ఇండస్ట్రీస్ అండ్ ఫైనాన్స్ కంపెనీకి ప్రొపరైటర్. పేరు సుందరీదేవి. ఎక్స్క్యూజ్ మీ, మేడం గారు స్పృహలోకి వచ్చారు. యాపిల్ తినండి మేడం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. బకార సందేశి నీకిస్తే ఆనందంగా ఉంటది. బావొచ్చాడు. ఆ, అల్లుడు రాబావా, నీకు మొహమాటం ఎక్కువ. రాలుడు. మేము ముగ్గురువేనండి మిమ్మల్ని కాపాడింది. నమస్తే అండి. ఈ మాత్రానికి నమస్కారం ఎందుకండి? మనిషి అన్న తర్వాత ఆ మాత్రం చేయకపోతే ఎలా? యా యా, పైగా డబ్బున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు సాయం చేస్తే పుణ్యం పురుషార్థం తప్పుతుంది కదా. ఆ? అంతేగా బావా. ఆ, ఆ. అంతే అంతే. ఇది నా విజిటింగ్ కార్డ్. మీరు నన్ను రేపు వచ్చి నాకు కూడా కలవండి. ఒకటి ఇవ్వండి. అబ్బా, ఇల్లు పెద్దదే, ఖర్చు పెంచొచ్చు. ఇదిగో మీ ఇద్దరికి ముందే నేను చెప్తున్నా, మేడం గారు డబ్బు ఎంత కావాలని అడిగితే ఫిగర్ నేనే చెప్తా. అబ్బాయి సమానంగా పంచుకోవాలి, ముందే చెప్తున్నా. ఇది చాలా అన్యాయం. అసలు కాపాడింది నేను. ఓకే, తల్లి బిడ్డ న్యాయం ఒక 20% ఎక్స్ట్రా తీసుకో. అలా అన్నా బాగుంది. మిమ్మల్ని సేవ్ చేసిన వాళ్ళు వస్తామని ఫోన్ చేశారు మేడం. I know. హలో, రండి రండి, కూర్చోండి. ఎలా ఉన్నారు మేడం? రండి. ఐఎమ్ ఫైన్. ఏం తీసుకుంటారు? ఎంత ఇచ్చినా తీసుకుంటామండి. 3 మిల్క్. ఏంటి ఆలోచిస్తున్నారు? అంటే మీ వారు మేడం గారికి ఇంకా పెళ్లి కాలేదు. అవును, నా మనసుకు నచ్చిన మనిషి ఇంకా కనిపించలేదు. ప్రతి వాళ్ళు నా ఆస్తిని చూస్తారు, కానీ నన్ను అర్థం చేసుకునే మనిషి ఇప్పటి వరకు దొరకలేదు. అంతేలేండి, మీలాంటి అందగత్తికి మొగుడు దొరకటం అంత తేలిక కాదు. అందులోనూ మేడం గారి మనసు చాలా సున్నితమైంది. చిన్న విషయాన్ని కూడా బాగా అర్థమైపోతారు. కాబోయే మూడు కష్టపెట్టకూడదు కదా. ఆ, నా దృష్టిలో భార్యాభర్తలంటే సీతారాములు. వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కలిసే ఉన్నారు. అందుకే ఇన్ని తరాలైనా మనకు వాళ్ళ ఆదర్శ దంపతులు. నా దృష్టిలో భార్య అంటే మగోళ్ళలో సగం. ఆవిడికి తలనొప్పి వస్తే మనం అమృతాంజనం రాసుకోవాలి. ఆవిడికి జ్వరం వస్తే మనం టాబ్లెట్ వేసుకోవాలి. ఆవిడకి ఎక్కడైనా కాలితే మనం బర్ణాలు రాసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ గర్భిణి అయితే మనం ప్రసవించాలి. నా దృష్టిలో వైఫ్ అంటే వెలకట్లేని వజ్రం అండి. ఆవిడ్ని ఉద్యోగాలని వంటలని కష్టపెట్టకుండా తోడుగా నీడగా గుండెల్లో గుడి కట్టి రోజు కర్పూర హారతలు ఇవ్వాలండి. అదండి నాకు భార్యపై ఉన్న ఒపీనియన్. వెరీ గుడ్, చాలా గొప్పగా చెప్పారు. ఈ రోజు నుంచి మీరు నాకు గుడ్ ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ అండి. ఇస్తే వెళ్ళిపోతాం. అవును,
మీ ముగ్గురులో ఎవరికైనా పెళ్ళైందా? నాకు కాలేదు మేడం. నాకు కాలేదు మేడం. వీళ్ళిద్దరికీ కాలేదంటే నాకెలా అవుతుంది? నాకు అవలేదు మేడం. మీరు నాకు ప్రాణదానం చేసిన వ్యక్తులు. మీ మాటలు నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి. అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను. మీ ముగ్గురులో ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అయితే మా రాంబాబుని పెళ్లి చేసుకోండి మేడం. మా చంద్రాన్ని చేసుకోండి. అలా కాదులేండి, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని చేసుకోండి. ఆహా, చాలా గొప్ప ఫ్రెండ్షిప్ అండి మీది. మీ ముగ్గురు నాకు చాలా బాగా నచ్చారు. ఒక వారం రోజుల్లో మీలో ఎవరిని పెళ్లి చేసుకునేది డిసైడ్ చేస్తాను. అర్థమైంది కదా? ఇక నుంచి మీ బిహేవియర్ మీద ఒక కన్నేసి ఉంచుతాను. నాకు నచ్చిన వాళ్ళకి మంచి మార్కులు కూడా వేస్తాను. ఆగండి అక్కడ. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఏమి నటనలు! మీ నటన సినిమా వాళ్ళు చూస్తే మీ ఇద్దరికి ఆస్కారే. ఏంటి, నీకు పెళ్ళి అవ్వలేదా? అవును, నువ్వు మాత్రం ఏంటి, రీసెంట్ గానే కదా పెళ్ళైంది నీకు. నీకు మాత్రం పెళ్ళని పెళ్ళం లేదా? అంత ఆస్తులు కూడా నేను రాంబాబుని అనుకుంటున్నా. రేయ్, మీరెన్నెన్ని అనుకుంటారా, నాకేం భయం లేదు. చిట్ట చివరికి సుందరిని పెళ్లి చేసుకునేది నేనే. ఆ శ్రీకన్య కాలనీ కొంటాను, దాని మీద పగ తెచ్చుకుంటాను. అంటే సుందరి నిన్నే పెళ్లి చేసుకుంటుందని మెంటల్ గా ఫిక్స్ అయిపోయావా? యా, నా గ్లామర్ మీద నాకు ఆ నమ్మకం ఉంది. అంతొద్దమ్మా. ఎందుకంటే ముందు అసలు మన ముగ్గురికి పెళ్ళైందన్న విషయం దొంగల్లాగా ఒకడికి తెలియకుండా ఒకడు సుందరి దగ్గర రివీల్ చేయకూడదు. ఇదిగో ముఖ్యంగా రాంబాబు, నీకు చెప్తున్నాను నేను. నాకు చెప్తావేంటి? ఇది చెప్పచ్చు కదా. ఒరే, నీకు కూడా చెప్తున్నాను ఏం నేను. చెప్పేది? అందరు రాంబాబులానే ఉంటారండి. ఆగండి. ఇలా గొడవలు వస్తాయని మనం మర్యాదగా జెంటిల్మెన్ అగ్రిమెంట్ కి రావాలి. ఒట్టేయండి. ఒట్టు. ఓకే. ఏంటి ఓకే? సుందరి ముగ్గురులో ఒకళ్ళనే పెళ్లి చేసుకుంటే మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటి? అదా నీ డౌట్? యా. ఇలా చేస్తే ఎలా ఉంటుంది? ఎలా? సుందరి ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళు మిగతా వాళ్ళిద్దరికి చెరొక ₹1,00,00,000 ఇవ్వాలి. ఓకే 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 ఓకే, డన్. పిచ్చిన బచ్చాలారా, కాపాడింది నేనైతే క్రెడిట్ మీరు కొట్టేసి సుందరికి మొగుడైపోవాలనుకుంటున్నారా? సుందరిని వారం రోజుల్లో పడగొట్టి మీ ఇద్దరికి షాక్ ఇస్తాను. మీ ఇద్దరిలోకి కుర్రాన్ని, ఉత్సాహవంతుడిని సుందరి నాకు కాకుండా మీకెలా పడుతుందిరా? నా లేటెస్ట్ తెలివితేటలతో ఆ సుందరిని లూప్ లైన్ లోకి లాగి ఆమె ఆస్తికి వారసుడిని కాకపోతే నా పేరు చంద్రం కాదురా. హైట్ తక్కువ, ఏజ్ ఎక్కువ అనుకుంటున్నారేమో. అసలు ఈ పర్సనాలిటీ అంటేనే అమ్మాయిలు పెళ్లి చేస్తారా? జుట్టు ఊడిందని తక్కువ అంచనా వేస్తున్నారేమో. ఎప్పుడు అలా అనుకోవద్దు. సుందరిని పెళ్లి చేసుకుంటాను, ఆ కాలనీకి ఓనర్ అవుతా. ఛాలెంజ్. ఆల్ ద బెస్ట్ మామా, ఆల్ ద బెస్ట్ చందు. మీరు కూడా రిలాక్స్. Nathan, the youth. వచ్చేసింది. వెళ్ళిపోయిందేటి? ఎక్కడికి వెళ్ళింది అబ్బా? ఏంటిది ఇంత దగ్గరగా వచ్చేసిందేటి? శ్రీకన్యేనా? శ్రీకన్యే నా ఇంటికి వచ్చి నా పక్కనే నిలబడినట్టుగా ఉంది. అవునరా, నీ ఎదురుగానే ఉన్నాను. ఏంట్రా, ఏం చేస్తున్నావురా? అదే అదే సిగ్గులేదురా ముసలి వెధవా? నేనే ముసలి కాదు, నితిన్ ద యూత్. అసలు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావురా ఈ వెధవ పని? అది కాదు కన్యా, నీకేమో నీ మొగుడు లేడు, నాకేమో నా పెళ్ళం మరొకటి లేచిపోయింది. ఇద్దరికి లాంగ్ గ్యాప్ వచ్చేసింది కదా, కాబట్టి నన్ను ఉంచుకుంటావా? పోనీ పెంచుకుంటావా? ఫ్యాన్ని 5లో పెట్టి దాని కింద నిలబెడితే గిరగిరా తిరిగి బోర్ల పడతావు. నీకు నేను కావాలరా? ఏం ఫ్యాన్ 5లో కాకుండా 1లో పెట్టచ్చు కదా. రేపు మాప పోయేవాడవని వదిలేస్తున్నాను, లేకపోతే నిన్ను. అంత భాగ్యమా? అలా కానీ నీ చేతిలో చచ్చిపోయినా పర్వాలేదు. నితిన్ ద యూత్. కన్యా, శ్రీ కన్యా, అలా చూస్తావేంటి? ఇలారా, నేనే వస్తాను. నీకు నేను అద్దెంత ఇవ్వాలి? 5 నెలలు, మొత్తం 12,500. ఈ కాలనీ ఎంత కమ్ముతావు? ఎందుకు? ఎందుక
కొనటానికి అంత డబ్బుందా? ఎంత కావాలో చెప్పు నీకు. 10 లక్షల 15 లక్షల కోటి రూపాయల సింగిల్ పేమెంటా డబుల్ పేమెంటా చెక్కా క్యాషా? అంత వద్దులే, ఆ. ఒక 5,000 రూపాయలు ఇవ్వు, ఈ కాల్ నీ పేరు మీద రాసేస్తా. నేను నీకు ఎలా కనపడుతున్నాను? పరమ బేవర్స్ గళ్ళ కనపడుతున్నానా? పరమ పుడింగ్ గళ్ళ కనపడుతున్నానా? నా కెపాసిటీకి రామోజీ ఫిల్మ్ సిటీ కొనగలను, హైటెక్ సిటీ కొనగలను. కానీ శ్రీకన్యా కాలనీ ఎందుకు కొనాలనుకుంటున్నానో తెలుసా? పగ, ప్రతీకారం, ద్వేషం. శ్రీకన్యా కాలనీ బోర్డు కొట్టేసి రాంబాబు కాలనీ బోర్డు పెట్టాలి. అదే నా ఆశయం. ఏమండి బాబుకి ఫీజు కట్టాలండి. ముందు ఆ పంచుడు. ఇప్పుడే చెప్పాలి నువ్వు ఫీజు గురించి. బాబుకి స్కూల్ ఫీజు కడదామని. స్కూల్ ఫీజు అంటే స్కూలే కట్టిస్తా. అంటే మేస్త్రి ఉద్యోగం చేస్తున్నారా? చిలిపి నువ్వు. మేస్త్రి ఉద్యోగం కాదే, ఒక్క వారం ఆగు, కోట్ల రూపాయలకి సోలో ఓనర్ అవుతానే. సావిత్రి, మెళ్ళో ఒక్క తాళి పట్టే ఉందంటే నీకు. మరి 4-5 కట్టించుకుంటే బాగుంటది కదండి. జోకులేస్తావే నువ్వు. సావిత్రి, నిన్ను పెళ్లి చేసుకుని ఇన్ని సంవత్సరాలైనా నిన్ను సుఖపెట్టలేకపోయానే. మెళ్ళో ఒక్క తాళి పట్టుతోనే వదిలేశాను. నల్లపూసలు గొలుసు లేదు, చేతికి గాజులు లేవు, నడుముకు వడ్డాణం లేదు, ఒక్క చంద్రహారం కూడా లేదే. ఛీ, 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 ఛీ. వారం రోజుల్లో చందన ప్రదర్శించి మొత్తం చీరలు తెచ్చేస్తాను. ఒళ్ళంతా జ్యువెలరీ నింపేసి నిన్ను లక్ష్మీదేవిలా కళకళలాడేట్ చేస్తానే. అమ్మా డాడీకి పిచ్చెక్కిందేమో అందుకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. తప్పు నానా, డాడీకి పిచ్చెక్కినా ఎక్కింది అని అనకూడదు. డాడీ కదా. రేయ్, మీరెన్నెన్న అనుకుంటారా, నాకేంట్రా భయం. ఒక్క వారం రోజులు ఆగురా, నీ బాబు రాంబాబు అంటే ఏంటో చూపిస్తాను. నువ్వు స్కూల్కి వెళ్ళు స్కూల్కి. నువ్వు పద, లోపల పద. కూర్చో. ఎందుకండి? కూర్చో పల్లవి. దీంట్లో కాళ్ళు పెట్టు ఏంటండి ఇది? ప్లీజ్. ఏమండి, మీరెందుకండి నా కాళ్ళు పట్టుకుంటారు? మీరేం తప్పు చేశారని? నేను చాలా తప్పులు చేశాను పల్లవి, నిన్నెంతో కష్టపెట్టాను. సారీ చెప్తే సరిపోతుంది కదండి. ఈ నీళ్లతో. నీళ్లు కాదు, బిస్లరీ వాటర్. నీకోసం 2 కొంటే 1 ఫ్రీగా ఇచ్చారు. నీ కాళ్ళు కడిగితే నా పాపాలని పోతాయి పల్లవి. నెత్తి మీద చల్లుకోవడం ఏంటండి? నువ్వు నా అదృష్ట దేవతవి. ఆ రోజు నువ్వు మన పెళ్లికి ఒప్పుకొని ఉండకపోతే ఈ రోజు ఇంత సడన్ గా ఇంత అదృష్టం నాకు బబులు గమలా అంటుకునేది కాదు. థ్యాంక్స్ అండి. మళ్ళీ మీరు చేంజ్ అయ్యారు. అదే 10,000. 10,000 కాదు, లక్షలు, కోట్లు. అంత చేంజ్ వస్తుందని తెలిస్తే ఎవడైనా చేంజ్ అవ్వాల్సిందే పల్లు. మీరిలా తోడుగా ఉంటే నా ప్రాణమైనా ఇస్తానండి. అంత మాటనకు పల్లవి. నేను అడిగినప్పుడు ఒక చిన్న కోరిక, కాదనకూడదు. మ్మ్. టాటాడాయ్. ఏంటిది? ఒక దాంతో పళ్ళు తళతళ, రెండో దాంతో ఒళ్ళు మిలమిల. ఏంటి ఇవాళ సోపేస్తున్నారు? అంటే భార్యకి భర్త సేవలు చేయడం సోపేయడమా? నీకు చాలా ఇష్టమని వేడి నీళ్లు కాచి బాత్రూంలో పెట్టాను, స్నానం చేసిరా. ఆ? ఇదేంటండి? ఊపే అంటే ఉప్మా పెసరట్టు. అయితే తీపి అదేంటి? తినిపించండి. ఓహో, తప్పకుండా. చూడు డార్లింగ్, నువ్విలా టీవీగా టిఫిన్ తిని టీవీ ముందు కూర్చుని ఈ టీవీలో చెత్తా చెదారం అనే డైలీ, జెమినీలో నీ ఎంత చూస్తా అనే వీక్లీ చూస్తూ ఉండు. ఈలోగా నువ్వు విడిచిన బట్టలన్నీ ఉతికేసి మధ్యాహ్నం నీకు కావలసిన వంట రెడీ చేస్తా. అయ్యో, మీకెందుకండి అంత శ్రమ? ఇంతకాలం నువ్వు నా కోసం పడింది శ్రమ కాదా? ఇంకా జీవితంలో ఎంతకాలం శ్రమ పడతావు శైలు? చాలు శైలు, చాలు. ఇకనైనా నీ సేవలో నన్ను తరించని, ధనలక్ష్మి నన్ను వరించని. ఏమండి, మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు గాల్లో తేలిపోతున్నట్టుందండి. ఓన్లీ ఒక ఫ్లైట్ టికెట్ ఫ్రీగా వచ్చినట్టు. మ్మ్. ఐఎమ్ సో లక్కీ. ఇక జీవితాంతం నీ కోసం సర్వ్ చేస్తూనే ఉంటా. లేదండి, నేనే మీకు సర్వ్ చేస్తాను. లేదు, నేనే సర్వ్ చేస్తాను. నేనే చేస్తాను. లేదు, నేనే చేస్తాను. అవసరమైతే ఓ సంతకం అడుగుతాను, పెట్టి. సరే, సంతకమా? ఎందుకు? అంటే అదే ప్రేమతో సంతకం, ఆటోగ్రాఫ్. చిలిపి. థ్యాంక్ యూ. డైవర్స్ పేపర్ మీద నువ్వు ఆ సంతకం పెడితే కోట్ల ఆస్తితో సుందరి నా సొంతం అవుతుంది. శ్రీరామచంద్రబాబులు నన్నే పట్టుకో. అయ్యో, కాఫీ తాగేసండి. ఫ్రిడ్జ్ లో పెట్టు, వచ్చి తాగుతాం. ఏమండి ఏమండి, ప్యాంటు వేసుకుని వెళ్ళండి, లేకపోతే వీధిలో ఉన్న కుక్కలని మీ వెంట పడతాయి. ఈ జోకులకేం లోట్లేదు. వస్తున్నావయ్యా మగడా. తొందరగా రండి,
ఎండి గారు మిమ్మల్ని అందరినీ కారులో మోసుకురమ్మన్నారు. తీసుకురమ్మన్నారు. అయితే పద. ఏమండి ఏమండి ఎక్కక మీ బతుకి మొట్టమొదటిసారి కారు ఎక్కుతున్నారు. ముందు ఆ కొడిగాలు పెట్టి ఎక్కండి. ఆ కారు మనకే సొంతం అవ్వాలి. ఏమండి జాగ్రత్త, అసలే కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నారు. కార్ డోర్ కరెక్ట్ గా వేసుకోండి, లేకపోతే పడిపోతారు. వాళ్ళిద్దరూ చెప్పారు కదా, నువ్వు కూడా ఏదైనా చెప్పు, బ్యాలెన్స్ అవ్వు. ఏమండి ఇంట్లో బియ్యం సరుకులు అయిపోయాయి, వచ్చేటప్పుడు తీసుకురా. అబ్బా చూడు, వచ్చేటప్పుడు 4 సూపర్ మార్కెట్లు 2 ఫ్రూట్ స్టాల్స్ డిక్కీలో వేసుకొస్తా. బాయ్ 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 బాయ్. కార్ ఎక్కేస్తేనే ఫ్లైట్ ఎక్కినట్టు ఫీల్ అయిపోతుంది. మ్యాటర్ తెలిస్తే హార్ట్ అటాకే. ఎవరికి మీకా? మాకెందుకు? మీకు పెళ్ళయిందని నాకు తెలిసింది కాబట్టి. అంటే ఇప్పుడు ఈ మ్యాటర్ మేడం కి పోస్ట్ చేస్తావా? వచ్చాడు ఎందుకు? నీ ఆఖరి నిర్ణయమా? ఎస్. సైడ్ లో ఒకసారి కార్ ఆపు. ఆపు చెప్తా. ఆపో. ఆపహే. దిగు. దిగితే రా. దిగు. దిగుతుంది. రేయ్, రా దింపండి బయటికి రా. వాడిని. ఏయ్, పట్టరండి వాడిని. ఎందుకు? నేను చెప్తున్నా. రా. నువ్వు ఏంటి దౌర్జన్యం? ఇద్దరు ఏంటి? ఒకేసారి కాళ్ళు పట్టుకో. ఇవి చేతులు కాదు. రహస్యాన్ని గ్యాస్ లాగా కడుపులో దాచుకోవడానికి ఏం తీసుకుంటాను? ఏమిస్తారు? ఏంటి నిలుగుదోపి? ఇవి గొలుసు ఇవి ఇస్తే టెంపరీగా అడ్జస్ట్ ఇవి అవుతాయి. సరిపోతాయా? మీరు చేస్తున్నదా? వెళ్ళండి సార్. కర్మరా బాబు. రండి బాబు, కారెక్కండి. నేను విజిలేస్తే ఆంధ్ర డబ్బు డాంగి మంచి హుషారు మీద ఉన్నావు. విషారం మీద కాదురా, మందు మీద ఉన్నా. అంటే ఈ మధ్య డే టైం కూడా మందేసేస్తున్నావా? ఏయ్, అదేం పిచ్చ ప్రశ్న. డే టైం నీళ్లు తాగవా, గాలి పీల్చవా? ఈ విషయం మేడం తెలిస్తే అవి 2 కూడా మానేవలసి ఉంటుంది. మేడం ఏమన్నావు? మేడం తెలిస్తే చంపేస్తుందా? నేను చెప్పేది అదేరా, మేడం చాలా స్ట్రిక్ట్. మెడలో చైన్ ఏంట్రా? రోల్డ్ గోల్డా? చిచి, ప్యూర్ గోల్డ్. ఇదిగా చేతికి వాచి ఉంగరాలు చూడలేదా? అదే ఎక్కడయ్యా అని అడుగుతున్నాను. సూపర్ పార్టీ వాడు దొరికింది. అది సరే కానీ డెంగే, రేపటికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయా? దేనికి? దేనికేమిట్రా? రేపు మేడం గారు పుట్టినరోజు కదా. విన్నారు కదా, సూపర్ ఛాన్స్. మంచి ప్రెజెంటేషన్స్ ఇచ్చి మేడం గారిని డామ్మని పడేయండి. అదే చెప్తాను నాకు కూడా. డబ్బు కోసం కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేస్తాడా? మనిషిని చూసి మంచివాడు అనుకున్నా, కానీ ఇలాంటి పని చేస్తాడనుకోలేదు. అయినా ఏం చేస్తావు? తలరాత ఎవరు మార్చగలరు? 2 నెలల నుంచి చూస్తున్నాను. రోజు రోజుకి వాడి ప్రవర్తన మారిపోతుంది. ఈ రోజు ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్ గా ఉందక్క. ఉంటానే. డార్లింగ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటారండి, జీవితాంతం అనే సీరియల్ చూస్తుంటే మధ్యలో కరెంట్ కట్ అయింది. అందుకే టౌన్ లో ఉన్న అక్కకి ఫోన్ చేసి కంటిన్యూ అవుతున్నా. అంత సెంటిమెంటా? సీరియల్ అంటేనే సెంటిమెంట్ కదండి. ఏ సీరియల్ చూసినా ఆడవాళ్ళ కష్టాలే. ఎందుకండి ఎన్ని కష్టాలు ఇచ్చాడా దేవుడు? టీవీ ఆన్ చేయాలంటేనే భయం వేస్తుంది. పిచ్చి టీవీ. నిన్ను సెకండ్ హ్యాండ్ కమ్మితే మేడం కి ఫస్ట్ హ్యాండ్ ప్రెజెంటేషన్ కావచ్చు. ఏమండి, ఎక్కడ తీసుకెళ్తున్నారండి? నా పెళ్ళంతో కంట తడి పెట్టించేది ఏది నా కళ్ళ ముందు ఉండటానికి వీల్లేదు. ఏమండి? ఏంటి టీవీ తీసాడు? అమ్మని చెప్తా. చచ్చారేదవాళ్ళు ఇప్పుడు నన్ను కాపీ కొట్టి ఇంట్లోంచి ఏదోటి తీసుకెళ్ళి అమ్మేస్తారు. అందుకే అంటారు ఐస్ ఫ్రూట్ చేకాలి గానీ నాకూడదని. ఫ్లో ఫాలో అయిపోవడమే. అయ్యో, నా మంగళసూత్రం పోయింది. అయ్యో, నా మంగళసూత్రం పోయింది. అయ్యో, మా ఆయనకి తెలిస్తే నన్ను ఎర్ర కొడతాను. సావిత్రి, ఏమైంది? నా మంగళసూత్రం పోయిందక్క. అయ్యో, స్నానం చేస్తూ బాత్రూమ్ లో వదిలేసావేమో, చూసావా? లేదు చెల్లమ్మ, ఆ మంగళసూత్రం కట్టినోడికి నా మీద ప్రేమ లేకపోయినా నేను మాత్రం ఆ తాలికి ఎంతో గౌరవం ఇచ్చాను. ఇప్పటి వరకు ఎప్పుడు తీసి ఎరగను. మంగళసూత్రాన్ని అంత తెలివిగా కొట్టేసేది మొగుడు తప్ప ఇంకెవరుంటారు? నీ మొగుడు మీద నీకేమైనా అనుమానం ఉందా? నాకుంది. అవునమ్మా, ఆ దరిద్రుడు చాలాసేపు నీ తాలికేసి దొంగ చూపలు చూశాడు. అక్క అక్క, నా స్కూటీ కనపడలేదు. నీ స్కూటీ కూడా కనిపించట్లేదా? అవునక్క, లాక్ చేసి బయట పెట్టాను. ఒకవేళ మీ ఆయన తీసుకెళ్ళాడు, ఆయనకి లాక్ ఓపెన్ చేయడమే రాదు. అంటే ఇదేదో ప్లాన్ లాగా ఉందే. మీ ఇంట్లో ఏదైనా పోయిందా? లేదక్క. No. నేనుండగా మా ఇంట్లో వస్తువులు పోవడమా? నెవర్. ఇట్రా, మీ ఆయన నీ తాళిబొట్టు తీసుకెళ్ళి అక్కడెక్కడో తాకట్టు పెట్టి 5,000 రూపాయలు తీసుకున్నాడు, తీసుకొచ్చి ఇచ్చేసాడా? లేదు. ఇవ్వలేదా? అయ్యో పాపం. ఏమో, ఇవన్నీ నాకెందుకు, పనుంది. అయ్యో చెల్లమ్మ. చూడండి,
తప్పంతా ఆడవాళ్ళదే. ఈ మగాళ్ళు పెట్టే ఐస్ కి కరిగిపోయి సెంటిమెంట్ కి లొంగిపోయి ఇలా కుంగిపోతున్నాం. మీ వల్ల కాదంటే చెప్పండి, నేను చూసుకుంటా.